బీసీలు ఇప్పటివరకు హక్కుల సాధన కోసం రిజర్వేషన్ల కోసం ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేశారని బీసీ రాజ్యాధికార వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు ఐతగోని రాఘవేంద్ర గౌడ్ తెలిపారు. రానున్న రోజుల్లో రాజ్యాధికారం కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. నల్గొండ పట్టణ కేంద్రంలో సోమవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ బీసీలు అంటే కేవలం ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మాత్రమే కాదని, అగ్రవర్ణాలలోని పేదలు సైతం బీసీలేనని ఆయన స్పష్టం చేశారు. అగ్రవర్ణ పాలకులు, నాయకులు బీసీల మధ్య చిచ్చుపెట్టి బీసీలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు చైతన్యం లేదని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఓటు అనే ఆయుధంతో బీసీల చైతన్యం ఏమిటో అగ్రవర్ణ పాలకులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎన్నో రాజకీయ పార్టీలు, అగ్రవర్ణ నాయకులు అందలం ఎక్కడానికి బీసీ బిడ్డలు ఎంతో శ్రమించారని ఆయన తెలిపారు. ఇన్నాళ్లు అగ్రవర్ణ నేతల కోసం పనిచేసిన బీసీలు ఇక నుండి బీసీ బిడ్డలు అధికారంలోకి రావడానికి రాజకీయాలకు అతీతంగా శ్రమించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రజల సమస్యలే ఎజెండాగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని, అప్పుడే ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామని అన్నారు. నాయకులు ఎక్కడి నుండో రారని, ప్రజల మధ్య నుండే నాయకులు పుట్టుకొస్తారని తెలిపారు. బీసీల బతుకులు మారాలన్నా, బీసీల హక్కులు సాధించాలన్నా చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం ఉన్నప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని, అందుకోసం బీసీ రాజ్యాధికారమే ఏకైక మార్గమని అన్నారు. ఈ సమ్మేళనంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, నాయకులు మిర్యాల యాదగిరి, కొండూరు సత్యనారాయణ, కొంపెల్లి భిక్షపతి, గోపనపోయిన రమణ ముదిరాజ్, గుండు వెంకటేశ్వర్లు, పెండెం ధనుంజయ, కట్టల శివ, భువనగిరి సురేందర్, కర్నాటి యాదగిరి, చింతపల్లి శ్రీనివాస్ గౌడ్, వడ్డెపాక యాదయ్య, నజీర్, ఖదీర్, వెంకట నరసయ్య, చిలకరాజు చెన్నయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నల్గొండలో రాఘవేంద్రరావు గౌడ ఆధ్వర్యంలో బీసీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని బీసీలని ఉధృతం చేసేసి వాళ్ళ హక్కులను సాధించడం కొరకు, బీసీలకి తన న్యాయం జరిగేంత వరకు, రాజ్యాధికారం వచ్చేంత వరకు పోరాడదామనే ఉద్దేశంతో ఈ రాఘవేంద్రరావు గారు ఈరోజు అందరి బీసీల సమావేశం నుంచి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో 1000-2000 మందితో పాదయాత్ర చేయాలనేది నిర్ణయించడం జరుగుతూ ఉంది. ఆ తేదీని త్వరలో ప్రకటించిన తర్వాత నల్గొండ జిల్లాలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా రాజ్యాధికారం కొరకు, అన్ని హక్కులు సాధించేంత వరకు మనం పాదయాత్రను విజయవంతం చేయడానికి అందరం ప్రయత్నించాలని త్వరలో తేదీ ప్రకటించి. మీడియా మిత్రులకు నమస్కారం. నేను మీ ఐతగోని రాఘవేంద్ర గౌడ్, బీసీ రాజ్యాధికార వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు. నిన్న మొన్నటి వరకు మనందరికీ తెలిసిన విషయమే, స్వాతంత్రం సిద్ధించి 80 ఏళ్ళు గడుస్తున్నా దేనికోసం పోరాటం చేశాం? రిజర్వేషన్ల కోసం పోరాటం చేశాం, బీసీ సప్లాన్ కోసం చేశాం, బీసీలకు నిధులు ఇవ్వాలని పోరాటం చేశాం. కానీ ఈ అగ్రవర్ణ పాలకులు మన మొరని ఆలకించకుండా మనల్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ, ఒక రకంగా చెప్పాలంటే కటిక దరిద్రంలోకి మనకు మగ్గి వాళ్ళు సంతోషపడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇకపై రిజర్వేషన్లు అడగం, ఎందుకంటే వాళ్ళు ఇయ్యరు కాబట్టి. బీసీ సప్లాన్ అడగం, వాళ్ళు ఇయ్యరు కాబట్టి. కేవలం బీసీ రాజ్యాధికారం అడుగుతాం, బీసీ పొలిటికల్ పవర్ అడుగుతామని ఒక నినాదాన్ని తీసుకున్నాం. మరి గ్రామాన ప్రచారం చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. దాంట్లో భాగంగా అనేక పాదయాత్రకు అంకురార్పణ చేసాం. గతంలో వరంగల్ చేసినాం. త్వరలో మళ్ళీ మీడియా మిత్రులందరికీ నేను అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తా. నల్గొండలో కూడా బీసీ రాజ్యాధికారం కోసం, బీసీ బతుకులు మార్చడం కోసం, బీసీలంతా చట్టసభలో ఉండడం కోసం ఒక మహా పాదయాత్ర, ఒక చారిత్రాత్మక పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. దానికి సంబంధించి నల్గొండకు వచ్చినాం. నల్గొండ లయన్స్ క్లబ్లో ఆ బీసీ సోదరులంతా పెద్ద ఎత్తున స్వాగతం పలికినారు. వాళ్ళందరూ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, వీళ్ళందరి సహాయ సహకారాలతోటి, ప్రోత్సాహంతో తప్పనిసరిగా 2 ఏళ్లలో బీసీ రాజ్యాన్ని తీసుకొస్తాం. మరి బీసీలని, ఒక బీసీ ఉద్యమాన్ని ఒక సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా తీర్చిద్దామని తెలియజేస్తాం.